वालेकुम अस्सलाम। अस्सलाम वालेकुम अस्सलाम, ईद का है यार। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। ईद मुबारक। मुबारक ईद मुबारक, मुबारक ईद मुबारक। లాస్ట్ ఇయర్ షార్ చెప్పినట్టు నేను మా పేరెంట్స్ తో చేసుకున్నాము, ఈ ఇయర్ ఈ పేరెంట్స్ తో చేసుకుంటాం. మగాళ్ళ వంటండి ఈసారి నల భీమ పాకం అంటారు కదా, అలాగా కరీం భీమ పాకం వాళ్ళు చెప్పినందుకనే అయింది. నేను నాకు కొంచెం లెక్క ఉంది కానీ దానికి లెక్క ఉంది. ఒక పని చేయాలి, వంట అంతా అయిపోద్ది కదా, అందరం తినేసాక మరి ఇవన్నీ ఎవరు క్లీన్ చేస్తారు? అంటే అది రామ్ మక్కాలో దొరికేది, దీన్ని అజ్వా ఖజూర్ అంటారు. అమ్మ అంత ఇస్తారండి? మా అబ్దులు మామూలుగా పిలిస్తే రాడు, ఇప్పుడంటే ఈది అనగానే అక్కడ కూర్చున్నవాడు ఇక్కడికి ఎలా వచ్చేసావు? అయితే ఇప్పుడు ఇంత కష్టపడ్డావు కాబట్టి నీకు చిన్న గిఫ్ట్. ఇదేంటి అనేది నువ్వే ఓపెన్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుబేదా అలీ. నమస్తే, అస్సలాము అలైకుం. ఈద్ ముబారక్ అందరికీ. ఈద్ ముబారక్. ఈరోజు మా రంజాన్ ఈద్. ఇప్పుడే మేము ఇద్దరం ఫ్రెష్ అయిపోయాము. మా వారు మా అబ్దులు ఫ్రెష్ అవుతున్నారు, ఇప్పుడు నమాజ్కి వెళ్తారు. వెళ్ళే ముందు వాళ్ళకి ఖజూర్ ఇచ్చేద్దాము. ఇచ్చేసాక ఇప్పుడు ఆయిషా మామి వాళ్ళు వస్తున్నారు, మా ఆయిషా వాళ్ళ పిల్లలు వస్తున్నారు. అందరం కలిసి ఈరోజు ఈద్ నమాజ్ చదవాలన్నమాట. మేమందరం కలిసి ఇప్పుడు ఈద్ నమాజ్ చదవబోతున్నాం. ఈద్ నమాజ్ అయ్యాక మా ఈద్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అవుతున్నాయి. మా చిన్న క్యూట్ మీటీ కూడా ఈ ఈద్లో బాగా సందడి చేసేస్తుంది. ఈద్ అంటే చాలా ఇష్టం. మెయిన్లీ ఈద్లో నాకు మా మమ్మీ షీర్ ఖుర్మా అయితే చాలా చాలా ఇష్టం, బెస్ట్. మా మమ్మీ కద్దు కీర్ అయితే అసలు నేను మాటలు లేవు. సరే, మా ఇద్దరి మెహందీ చూపించేద్దామా ఒకసారి. मेहंदी लगा के रखना, डोली सजा के रखना. ఈ మెహందీ నిన్న పెట్టించుకున్నాము నైట్. ఇప్పుడు ఆ క్లిప్పింగ్స్ చూద్దాం. హాయ్ ఎవ్రీవన్. సో ఇప్పుడు నాకు మెహందీ వేస్తున్నారు, చాలా బాగా ఇస్తున్నారు అసలు. నాకైతే నిజంగా చాలా నచ్చింది. ఇప్పుడు చూడండి మా నిషాక్క కూడా వేయించుకుంటుంది. సూపర్గా నుంచి మా మీటి అస్సలు పడుకోలేదు ఎక్సైట్మెంట్తో ఈరోజు మెహందీ వేస్తున్నామని చెప్పి. అస్సలు నిద్ర రాలే మొత్తం రాత్రి. ఎవ్రీ ఇయర్ మనం మెహందీ వేయించుకుంటాము, ఎవ్రీ ఇయర్ చాలా బాగా వస్తుంది. ఈసారి అయితే అదిరిపోయింది, సూపర్గా ఉంది అసలు. నాకైతే ఈ డిజైన్ చాలా నచ్చింది, ఈ డిజైన్ ఇంకా బాగుంది. ఇక్కడ మా వదిన చూడండి, ఇక్కడ రెండు పనులు జరుగుతున్నాయి. ఇక్కడ మెహందీ అవుతుంది, ఇక్కడ నిద్ర అవుతుంది. పాపం తన నైట్ అంతా నమాజులు చేసుకొని నిద్ర లేదు, అందుకని రెండు పనులు అవుతున్నాయి ఇక్కడ. పడుకోండి పడుకోండి పడుకోండి. చూడండి మెహందీ ఎంత బాగుందో. ఇద్దరికి ముగ్గురు పెడుతున్నారు మెహందీ. ఆయిషా వెయిటింగ్ తనకి ఎప్పుడు ఎప్పుడు అని. లేదు, ఫస్ట్ ఇక్కడ అయిపోతే. కానీ బాగుంది, బాగా పెడుతున్నారు. మరి ఇంకా బాగుంది. అవునా? నీది మొత్తం అయిపోయాక లాస్ట్లో చూపిద్దాం. నేను గోరింటాక్ పెట్టుకున్నాను కదా, అందుకనే మా నాన్న నాకు తినిపిస్తున్నారు. మాకు చక్కగా ఈ మెహందీ డిజైన్స్ పెట్టిన వాళ్ళు షేక్ షెహనాజ్ ఇంకా జేబా. వీళ్ళిద్దరి ఫోన్ నెంబర్స్ ఇంకా డీటెయిల్స్ స్క్రీన్ మీద ఇస్తున్నానండి, ఇంకా డిస్క్రిప్షన్లో కూడా ఉంటాయి. ఇలా నిన్న చక్కగా ఓపిక్గా కూర్చొని మంచిగా మెహందీ అయితే పెట్టించేసుకున్నాము, మంచిగా పండింది అసలు. మా మీటి అయితే రాపించుకున్న ఈద్ ముబారక్ ఈద్ ముబారక్ అని మీటి చక్కగా అరబిక్ లో
చాలా చాలా క్యూట్గా ఉంది. అవును, తను రాయించుకుందని నేను కూడా దొంగతనంగా నేను కూడా రాయించేసుకున్నా. అది मुझे मुझे दिखना नहीं దిఖ్నాని ఇక్కడ మా వారి పేరు. वो भी कर रहे हैं, वो भी देखना नहीं भाई. ఈద్ ముబారక్ ఇంకా మా వారి పేరు. సరే ఇప్పుడు ఈద్ నమాజ్ కోసం మనం ప్రిపేర్ అయిపోదాము. ఆయిషా మమ్మీ వాళ్ళు వస్తున్నారు. ఓకే లెట్స్ గో. మా ఆయిషా అందివే ఒక్కసారి ఈ పక్కన చూడండి. ఆడపిల్లలు అనగానే ఎక్స్పెక్ట్ కర్నాని ఫోన్లో మనం మెమరబుల్ పిక్స్. వాలేకుం సలాం రహమతుల్లాహి వబరకాతుహు. ఆయిషా ఈద్ ముబారక్. वालेकुम अस्सलाम. अस्सलाम वालेकुम अस्सलाम ईद का है यारो. మా ఆయిష అసలు ఈద్ కి దగదగ మెరిసిపోతుంది కదా. సూపర్. అవును అవును అవును. సరే ఇప్పుడు అబ్ నమాజ్ పడదాం ఇంకే. ఓకే యా ఆజు. ఇప్పుడు నేను కొన్ని రోజుల క్రితం మా ఇంట్లో సేమియాలని ఇంట్లో తయారు చేసాం కదా, చక్కగా నెయ్యిలో ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నాం. ఈ ఇంట్లో తయారు చేసిన సేమియాలను ఇప్పుడు నేను దీంతో ఉడకబెట్టేసి ఇది వండుతున్నాను. ఇలా చక్కగా రెడీ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వండేసుకోవచ్చు. ఈ సేమియాలు చేయడానికి మా పిల్లలు ఇంక ఇంట్లో అందరం కూడా ఎంత కష్టపడి చేసామో ఇవి. మీరు నా వ్లాగ్లో చూడండి, సేమియా సందడి అని ఉంటుంది. అందులో ఈ సేమియాలను తయారు చేసేదంతా అందులో నేను వ్లాగ్లో చూపించాను. ఈ సేమియాలను నా చిన్నప్పుడు మా ఇంట్లో మా అమ్మగారు మార్నింగే చేసేసేవారు. బ్రేక్ఫాస్ట్గా ఇదే సేమియాలని ఆ రోజుల్లో తినేవాళ్ళం అనమాట. రంజాన్ వస్తే ఇలాగా గోరింటాకు పెట్టుకొని ఇదే సేమియాని ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ లాగా ఇదే తినేవాళ్ళం. మా వారు నమాజ్ చదువుకొని మా అత్తగారు మా మామగారి సమాధుల దగ్గరికి వెళ్ళి అక్కడ పువ్వులు వాటర్ తోటి క్లీన్ చేసి పువ్వులు వేసి ప్రేయర్ చేసి వస్తారనమాట. ఇప్పుడు వాళ్ళు వచ్చేసరికి ఇది రెడీగా ఉంచేస్తే వారు చక్కగా బ్రేక్ఫాస్ట్ లాగా దీన్ని తింటారు. ఇందులో కమ్మటి ఇంటిలో తీసిన నెయ్యి. స్వీట్ అనగానే మనకి నెయ్యి మంచిగా ఎంత ఎక్కువగా పడితే అంత టేస్ట్ అనేది వచ్చేస్తుంది కాబట్టి నేను కాస్త ఎక్కువే వేస్తాను. తర్వాత ఇందులో పంచదార వేసేసుకొని నాకు ఒక స్పూన్ ఇవ్వండి అమ్మ పెద్దది. ఇలా వేడి మీద సేమియాలను కలిపేసుకొని బాగా నెయ్యి సేమియా పంచదార ఇప్పుడు ఇందులో మంచిగా తురిమిన పచ్చి కొబ్బరి, తురిమిన పచ్చి కొబ్బరి వేసేసుకొని ఇందులో కాజు, అంతే కమ్మటి సేమియా రెడీ. సేమియా అయితే రెడీ అయిపోయింది. మా వారి గురించి వెయిటింగ్. ఈరోజు ఒక ట్విస్ట్ ఉందండి. అదేంటంటే ఈరోజు కిచెన్కి ఆడవాళ్ళకి సెలవు ఇచ్చేసారు మా వారు. చూద్దాం ఈరోజు ఆ సెలవేంటి ఆ గోలేంటి మా వారు వచ్చాక చూద్దాం. మా వారు వచ్చేసారు నమాజ్ నుండి. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. ఈద్ ముబారక్. वालेकुम सलाम रहमतुल्लाहि व बरकातहू. ईद मुबारक बेटा.
ఈద్ ముబారక్. ఈ రంజాన్ ఈద్ ముబారక్ని సౌదీ అరేబియాలో చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ ముస్లిం సోదరులకి, హిందూ సోదరులకి, క్రిస్టియన్ సోదరులకి అందరికీ మా తరఫున ఈద్ ముబారక్ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. చాలా ఆనందంగా ఉంది. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి రంజాన్ మా అత్తయ్య మామయ్యతో యూఎస్లో సెలబ్రేట్ చేసుకున్నాం. ఈ ఇయర్ ఇలా అందరితో సెలబ్రేట్ చేసుకోవడం హ్యాపీ. సో యా, అందరికీ ఈద్ ముబారక్. మీ అందరికీ ఈద్ ముబారక్. మా సబ్స్క్రైబర్స్కి అందరికీ ఈద్ ముబారక్. సో ఇలా లాస్ట్ ఇయర్ చెప్పినట్టు నేను మా పేరెంట్స్ చేసుకున్నాము. ఈ ఇయర్ ఈ పేరెంట్స్తో చేసుకున్నాం సౌదీ అరేబియాలో. చాలా అంటే చాలా బాగుంది, చాలా మంచి ఫీలింగ్ అది. సో యా, మేము ఎంత హ్యాపీగా ఉన్నాం, మీరందరూ కూడా అంతే హ్యాపీగా ఉండాలని అందరినీ విష్ చేస్తున్నాము. వన్స్ అగైన్ హ్యాపీ. మగాళ్ళ వంటండి ఈసారి నలభీమ పాకం అంటారు కదా, అలాగా కరీం భీమ పాకం. ఈరోజు నేను, బావ, మా ప్రసాద్, సిద్ధు, మా రవి గారు మొత్తం అంతా మా చూపిస్తాం అనమాట. అదరగొడతాం అంతే, అయిపోయింది. ఆడలు కనబడాలి చెప్తాను నేను వంటగదిలో అయ్యేదాకా. ఇది చెప్పేది కాదు, నా రెసిపీ సీక్రెట్ రెసిపీ, మీకులాగా ఏం కాదు. అంతే, అయిన తర్వాత బాగుంటే చెప్తాం. రవి గారు టమాటా వేయండి. ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు అక్కడ నుంచి. చూసారా, కడాయిలో బిర్యానీ. ఈ కడాయిలోంచి రైస్ కుక్కర్లోకి వెళ్ళిపోద్ది ఇది. నేను వెజిటేరియన్స్ వారి కోసం కూడా ఆలోచించి చేస్తున్నాను. చికెన్ ఇందులోనే కలిపేస్తే మరి వెజిటేరియన్ వాళ్ళకి ఇబ్బంది అవుద్ది కదా, అందుకనమాట. ఎక్కువ వేద్దాం. ఉప్పులు కారాలు తగ్గిపోయినాయి, ఎక్కువే కొంచెం ఎక్కువే వేద్దాం. ఎందుకంటే మరి రైస్ కూడా ఉంది కదా. చూసారా కలర్, చూసారా కలరు, మామూలు కలర్ కాదు అది. మేమేం జుబేదాలీలు కాదండి, మా స్టైల్లో మేము చేస్తాం. అక్క చేస్తే సూపర్, అన్ని ఉప్పు పప్పులు అన్నీ కరెక్ట్గా ఉంటాయి. మేము చేస్తే కొంచెం అటు ఇటు అవుద్ది, అడ్జస్ట్ అవ్వాలి. ఆ మాత్రం ఎవరు ఏమ్మా సుజీ, ఏం పర్లేదు. చెప్పినట్టు మనం వింటాం ఏంటి, మనకు నచ్చినట్టు మనం చేసుకోవాలి. లోంపట్ట బుక్ని వేయాలంట, వీళ్ళు చెప్పేస్తే ఇంకేంటి, వాళ్ళు చెప్పినందుకనే ఏంది. నేను నాకు కొంచెం లెక్క ఉంది, కానీ దానికి లెక్క ఉంది. కరీం వచ్చేసింది. ఏం వండుతున్నా? వండిన తర్వాత అది ఏం పేరు పెట్టాలన్నది నేను గరం है मैं पकड़ता हूँ, मैं पकड़ दूँ करीम. ఆడలు రాకూడదు ఇక్కడ, మగాళ్ళ సామ్రాజ్యం ఇది. వచ్చేది ఆశ, మన ఏసీ రూమ్ లో హాయిగా చిల్డ్ అవుదాం. చేసుకోండి, నెంబర్ 1 గా చేసి మమ్మల్ని పిలవండి. ఏంటో ఎలా చేస్తారో ఏంటి ఈరోజు, తినేలా చేస్తారో లేదో. వా, బ్యాగ్ ఊరు నుండి వచ్చినట్టు బ్యాగ్ తీసుకుని. సిలికాన్. वालेकुम सलाम रहमतुल्लाहि बरकातुहू. ईद मुबारक. अस्सलाम वालेकुम. अस्सलाम. ईद का या బా చక్కగా చీర కట్టింది. వావ్, ఇల్లు నుంచి తీసుకొచ్చి వీళ్ళు మొత్తం ప్రూఫ్లు తీస్తున్నారండి బాబు. ఎక్కడ ఏం తేడా వచ్చినా కూడా ఇప్పుడు వీళ్ళు మొదలెడేస్తారు నన్ను. అని మేము చెప్పాం, నువ్వు ఇలా చేసావు, నువ్వు అలా చేసావు అని చెప్పి ఇన్ని ప్రూఫ్లు రికార్డ్ అవుతున్నాయి ఇక్కడ. అరగంటలో ఇది ఏ రకంగా తయారవుద్దో చూస్తుందండి. బాగుంది అనుకోండి రవి గారు, బాగుంది అనుకోండి ఆహా ఓహో అనండి, బాగాలేదు అనుకోండి సైలెంట్గా ఉండండి అంతే. మంచి మంచి కట్టుబాట్లు సార్. ఓకే, అంతే, చేసాం అంతే.
పని చేస్తున్నావు అంటే ఆ మాత్రం సౌండ్ ఉంటుంది. తార్మార్ చెప్పండి. ఆడవాళ్ళతో ఇలాగే ఉంటుందండి. ఇందులో చేస్తుంటే ఇందులో చేయకూడదంట, మళ్ళీ మార్చమని. దీంట్లో ఫ్రై చేస్తారు. దీంట్లో మేము ఏమైనా చేస్తాం. ఫ్రై దాంట్లో ఏదైనా చేస్తారా? నేను చేస్తున్నాను కదా, మళ్ళీ ఎవరో రావాలటి. ముందు మీరు కరెక్ట్గా బౌల్సే కరెక్ట్గా సెట్ చేయట్లేదు. అందుకే ఆడవాళ్ళు రావద్దు అంటాను నేను. ఈ మసాలాలు వేసుకోండి దాంట్లో. అవ్వాలి, నాకు చెప్పద్దు. ఈరోజు కొంచెం ఎక్కువ చేస్తామని మేము దొరికింది ఛాన్స్. చాలా ఎక్కువ చేస్తాం. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. భరించండి. ఈరోజు మా కరీం అయితే వంటలు అదరగొడుతున్నాడు. మా వారు కూడా ఇప్పుడు ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కానీ మా వారికి తెగ ఫోన్స్ వచ్చేస్తున్నాయంటే అందరూ రంజాన్ విషెస్ చెప్పేస్తున్నారు మా వారికి. కాబట్టి అక్కడ బిజీగా ఉన్నారు. ఈరోజు మా అవుట్ఫిట్స్ చూసారా? మా నలుగురివి, మా వారు, నేను, అబ్దులు, మా మీటి, మా నలుగురివి పిఎన్ఎస్ కలెక్షన్ నుండి మాధురి డిజైన్ చేసింది. చాలా క్యూట్గా ఉన్నాయి కదా. ఇది డిఫరెంట్ కలర్లో ఈసారి మా లుక్ని చేంజ్ చేసింది తను. థ్యాంక్ యూ వెరీ మచ్ మాధురి. తన లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కూడా ఇలాంటి అవుట్ఫిట్స్ చేయించుకోవచ్చు తనతోటి. ఇప్పుడు మా కరీము ఎంత హడావుడి పడిపోతున్నారు. ఏంటి కరీం, ఈ పొయ్యిలు సరిపోలేదా నీకు? ఏంటి ఇన్ని 2 రైస్ కుక్కర్లు అండి. ఇక్కడొక స్టవ్, అక్కడొక పొయ్యి మీద ఏదో ఎక్కించాడు. మళ్ళీ ఇదేంటిది? ఇది కొత్తగా ఈ అవతారం ఏంటి మళ్ళీని? ఫ్రైయా? ఇంకా ఉన్నాయి. నిజంగా ఇల్లంతా గుమగుమ. వావ్, బగారా రైస్ సూపర్. ఇక్కడ నుంచి నువ్వే నాకు కుక్మీరా. నాకు మంచిగా వండి పెట్టు. ఎందుకు నా స్మెల్ కి టెంప్ట్ అయిపోతున్నాను, అంత బాగా చేస్తున్నారు కదా. ఇప్పటి నుంచి మనం మీ ఇద్దరు కూడా రానివ్వట్లేదా వంటగదిలోకి? మీరు ఒక పని చేయాలి, వంట అంతా అయిపోద్ది కదా, అందరం తినేసాక మరి ఇవన్నీ ఎవరు క్లీన్ చేస్తారు? అంటే అది రామ్ క్లీనింగ్ ఆ బంపర్ ఆఫర్ మీకు ఎత్తున్నాలే. పొద్దు నుంచి ఏం చేయలేదు కదా, కానీ దీనికి కూడా నన్ను అడగాల. లంచ్ అయిపోయిన చేస్తాను. చాలు. అది మగాళ్ళ మజాకాను. ఏంటి మటన్ కుర్మా ప్రసాద్? అదే సగం కింద ఇలా పాడేసావేంటి? నేను చూసాను ఇది చూసాను. కింద కూడా కింద అలా కింద మీద పాడేస్తే మేము బాగా నేర్చుకున్నాము. పర్వాలేదు, పాడేసినా సరే నువ్వు బాగా ఇది ఎక్కడ నేర్చుకున్నావు ప్రసాద్? నేనే చెప్పాను. అది నేనే. వదిన దగ్గర నేర్చుకున్నా అంటే మీరు వచ్చేంటి? నేనే. ఇందులో ఏమేమి కలిపావు ప్రసాద్? ప్రేమ కలిపి ఉంటావు కదా, ప్రేమ కలిపేసా తెలుస్తుంది. ఇక్కడ ప్రేమ కనిపించేస్తుంది. వెరీ గుడ్ ప్రసాద్. వావ్, నిజంగా పండక్కి ఇలాగ ఫ్రీ టైం దొరుకుతుంది. అసలు కల్లో కూడా అనుకోలేదు. ఎప్పుడు మేమే వండుకోవాలి, కానీ కానీ ఫుడ్ ఎలా ఉంటుందో చూద్దాం, టేస్ట్ చూద్దాం. వాసన అయితే గుమగుమలు ఆడిపోతుంది. ఇల్లు అంతా అయితే సూపర్ స్మెల్ వచ్చేది. బిర్యానీ కూడా బాగుంది, టేస్ట్ చేశాను. అప్పుడు చేసావా? బాగుంది. బిర్యానీ కాదు, అది బగారా రైసే బాగుంది. ఇప్పుడు ఫ్రై కోసం చికెన్ రానంతం లేదు. ఎంతో కాన్ఫిడెంట్గా చెప్పాం మనం. వాటర్ కరెక్ట్గా వేసాం, తేడాగానే వేసాం, తేడాగానే వస్తుంది. అక్కడ మాత్రం అని చెప్పండి అంతే. ఏంటో ఎవరి హడావుల్లో వాళ్ళు ఉన్నారు. అమ్మ మా వారు వచ్చేసి షీర్ ఖుర్మా రెడీ హో గయా.
వెయిట్ టెన్షన్ పడకు. మా వారు చేతి షీర్ కుర్మా ఈరోజు. జనరల్గా ఇప్పుడు పండుగ వస్తే వీళ్ళు చేస్తారు. సో మా అమ్మగారి దగ్గర నేను చిన్నప్పుడు చూసింది, ఈరోజు చేయాలనిపించింది, చేస్తున్నాను. సో ఫస్ట్ ఇది పంచదార ఉప్పు ఇదా కాదు, ఇది ఉప్పులో స్టోన్స్ ఉంటాయి కదా, అవి స్పెషల్. ఇది ఉప్పుతో పాయసం. నువ్వు చెప్పిన టెన్షన్ వచ్చింది. వీళ్ళు ఏం పెట్టారో తెలియదు. ఎక్కువ షుగర్ వేయాలి దీంట్లో. షుగర్. అమ్మ అంతేస్తారండి. వావ్, షుగర్ వేసారు. తర్వాత మిల్క్ మేడ్. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి మసాలా వేద్దామా? అది రేపు చెప్తాను. ఉన్నారు కదా మీ తమ్ముడును, ఇక్కడే ఉన్నాడు. వాళ్ళు పిలిచి, తమ్ముడు మీ బావ నీకు ఏదో చెప్తున్నారా? మీరు మా తమ్ముడికి అంటున్నారు, వాడేమో నన్ను అంటున్నాడు. అదే ఇప్పుడు అదేమో నువ్వు వాళ్ళకి పెట్టు. వా, సేమియా లేకుండా షీర్ కుర్మా చేశారు. సూపర్ అండి. మీరు ఇంతేనా, అయిపోయినట్టేనా? అవలా ఇంకా చాలా ఉంది. ఇంకా ఉందా? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? అంటే నీకే వచ్చా, మాకు రాదనుకుంటున్నావా? మీకు బాగా వచ్చు అని తెలుసు నాకు. రేపటి నుంచి మీ చేతులతోటే వంట తినాలని ఉంది నాకు. సంవత్సరం ఒకసారి చేస్తాం, ఎప్పుడు పడితే అప్పుడు చేయాలి. ఈ సేమియాలను నిన్ననే చక్కగా నేతిలో వేయించి పెట్టాము, అందుకని ఇప్పుడు ఈజీగా అయిపోతుంది వర్క్. ఈ సేమియాలను ఒక గిన్నెలో నెయ్యి వేసి మంచిగా, అంటే ఎలాగో రోస్ట్ అయిపోయే ఉన్నాయి, ఓన్లీ నెయ్యిలో కలిపేసుకొని కొంచెం వేడి తగిలాక మనం తీసేసుకొని చల్లారి పెట్టేసుకొని ఉంచేసుకుంటే షీర్ కుర్మాకి రెడీ అయిపోతుంది. షీర్ కుర్మా కోసం ముందుగానే మంచిగా నెయ్యిలో ఇలాగా ఫ్రై చేసేసుకొని దీన్ని అంటే ఇవి వాటర్ మిలన్ సీడ్స్, ఇంకా కర్బూజా సీడ్స్, దీన్ని సిరంజి అంటారు. దీన్ని కమ్మటి నెయ్యిలో ఇంచుగా దగ్గరుండి చిన్న మంట మీద మంచిగా ఫ్రై చేసేసుకున్నాం. తర్వాత కాజుని, ఇంకా బాదం, పిస్తా, తర్వాత డేట్స్, వీటిని కూడా మనం ఫ్రై చేసేసుకోవాలి. ఎందుకంటే అప్పటికప్పుడు అంటే అవ్వదు. ఇది ఆనవాయితీ ఏంటంటే పండక్కి 3 రోజుల ముందే ఇవన్నీ నెయ్యిలో బాగా డ్రై చేసి, డ్రై ఫ్రూట్స్ చూసా ఎలా చెప్పాను? వెరీ గుడ్. తెలియదు అనుకుంటా కదా? అవును. మామూలు ఖజూర్ కాదండి అది, అంటే మక్కాలో దొరికేది. దీన్ని అజ్వా ఖజూర్ అంటారు. సో ఇది కూడా చాలా స్వీట్గా ఉంటుంది. నిజంగా మా వారు చేసిన షీర్ కుర్మా ఈ రంజాన్కి చాలా స్పెషల్ మాకు. ఎప్పుడు కూడా నేను చేసి నమాజ్ నుండి రాగానే నేను తాగించేదాన్ని కదా, ఈసారి మీ చేతులతో చేసింది నేను తాగుతాను తప్పకుండా. ఇప్పుడు ఏంటి ఇందులో వేస్తున్నారు? ఇందాకేం చెప్పాను నేను, నేతిలో ఫ్రై చేసేది. ముందు 3 రోజుల ముందు వేపుతామని చెప్పాను కదా. ఫ్రై చేసినవి ఇవన్నీ ఫ్రై చేసినవండి. నేతిలో చేసి ఒక ప్యాక్లో వేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఈరోజు తీస్తామండి బయటికి. సో ఉండే ముందు ఒక 2 hours ముందు తీసి బయట పెట్టేస్తే యాజ్ ఇట్ ఈజ్గా మనం ఇగో ఇలాగా పొడి పొడిగా అవుతుంది. ఈ డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు ఇందులో వేసేయాలి. ఓకే. ఇప్పుడు ఇందులో కొంచెం కారం, కొంచెం పసుపు వేసేద్దామా? చెప్పాను కదా రేపు ఉండి పెట్టని చెప్పాను కదా. ఇదే వేస్తున్నారు? ఇలాచీ పౌడర్ ఇది. ఇది వేస్తేనే దీని టేస్ట్. ఎస్. జనరల్గా అంటే చాలామంది ఇలాచీ యాస్టీస్గా వేస్తారు, బట్ అలా కాకుండా
పౌడర్ వేస్తే ఇంకా బాగుంటుంది. చాలామందికి ఆ తాగ్గానే ఏదో అడ్డొచ్చిందని మీకు అనుకుంటారు, బట్ ఇది వేస్తేనే అందుకని పొడి కొట్టి వేసాం, అది అడ్డు రాకుండా ఉండటానికి కోసం. షీర్ కుర్మా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు అందరికీ వేసేసి ఇచ్చేద్దామా? అందరు కూడా వెయిటింగ్. సో ఇప్పుడు మంచి వేడివేడిగా పొగలు పొగలు మీద ఉంది మా షీర్ కుర్మా. మా వారి చేతులతోటి చేశారు కాబట్టి ఇది చాలా స్పెషల్ మనకి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు షీర్ కుర్మా చేసి నా వంటని సగానికి సగం తగ్గించేశారు. అందుకని మేకప్ కూడా నాది అలాగే మంచిగా ఫ్రెష్గా ఉంది. నేను ఏ వర్క్ చేయట్లేదు కాబట్టి. ఇది యాక్చువల్గా నువ్వు చేస్తావు, దీంట్లో ఇంకొక ఐటమ్ వేస్తారు తెలుసా నీకు? ఇంకో వెరైటీయా? ఇంకోటి ఏం వేస్తారు? నేను ఇందాక ఏం చెప్పాను, చిన్నప్పుడు మా అమ్మ చేసేటప్పుడు చూసాను. నేను ఎలా మిస్ అయ్యాను అత్తగారిది? ఏ మరి బేబీ నువ్వు చూడలేదేమో, ఇప్పుడు చూడు. పచ్చి కొబ్బరి తురుమి. పచ్చి కొబ్బరి తురుమి వేస్తున్నారా? వావ్. సో ఇప్పుడు నువ్వు టేస్ట్ చేయలేదు అనుకుంటా కదా ఇది? ఎస్, ఇది కూడా డిఫరెంట్ టేస్ట్ వచ్చేస్తుంది అయితే ఇది. ఎస్. వావ్, పచ్చి కొబ్బరి తురుము కూడా యాడ్ చేశారు మా వారు. అద్దరిపోయింది ఈరోజు అయితే అసలు. నెక్స్ట్ టైం నేను కూడా ఇలాగే తయారు చేస్తాను ఇంకా. వావ్, కాపీ కొట్టించావు కదా? కాపీ చూసాను. మా అత్తగారు నాకు చెప్పకుండా సీక్రెట్ మీకు చెప్పేశారా? ఓకే. మా అత్తగారు ఉన్నప్పుడు మా ఇంట్లో జరిగిన రంజాన్ పండగ అప్పుడు పిక్స్ అండి ఇవన్నీ. మెమరబుల్ పిక్స్ మాకు. ఈ పిక్స్ ఈ రోజు మీకోసం. ఇది చాలా కర్రీస్లో కూడా వేస్తుంటారు కదా కొబ్బరి. అవునవును, ఇది హెల్త్ వైజ్ కూడా చాలా అండ్ మంచిది. ఇది పచ్చడి కూడా చేస్తారు, చాలా బాగుంటుంది. అవును, అందుకని మీరు ఇందులో వేస్తారనమాట. ఎస్. సో ఇప్పుడు టేస్ట్ చేస్తా. వావ్, ఎప్పుడు కూడా నేను చేసి మా వారికి టేస్ట్ చెయ్యండి అని చెప్పేదాన్ని. ఈరోజు మా వారు చేసింది నేను టేస్ట్ చేయబోతున్నాను. చాలా హ్యాపీ ఉంది. ఈ రంజాన్కి ఇలా ముందు మా వారికి తినిపిద్దాం. ఎలా చేశారు ఏంటో ముందు మా వారికి తినిపించి ఆ తర్వాత నేను తింటాను. డౌట్ లేదు, అది ప్రేమ. ఎప్పుడైనా నేను చేసినా సరే మీకే కదా ఫస్ట్ తినిపిస్తున్నాను. ఇప్పుడు మీరు చేసినా సరే మీకే ఫస్ట్ తినిపిస్తాను. చాలా వేడిగా పొగలు వచ్చేస్తున్నాయి. ఎలా ఉంది నువ్వు చెప్పాలి. సూపర్, నిజంగా అద్దరింది. చాలా బాగుంది. కొబ్బరి తురుము వేయడం వల్ల ఏదో స్పెషల్ టేస్ట్లా అనిపిస్తుంది. ఆ కొబ్బరి తురుము నోట్లో మంచిగా వస్తుంది. చాలా బాగుంది. ఓకే, ఇలా ఫాలో అయిపోతాను నేను కూడా. వావ్, థ్యాంక్ యూ సో మచ్. కరీం అయిందా ఏంటి? ఎగిరేస్తున్నావు ఏంటి చికెన్ని? టాసింగ్. అసలు ఆ స్మెల్ అయితే నిజంగా అదిరిపోతుంది. బావగారు కూడా బాగానే చేస్తారు కదా. అదే మొత్తం ఆల్మోస్ట్ కుకింగ్ అయిపోయింది. ఆల్మోస్ట్ అయిపోయిందా? ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది. చికెన్ ఫ్రై అయిపోయింది, దాల్చా అదైపోయింది. దాల్చా కూడా చేశారా? నేను చూడలేదు. ఏది దాల్చా? ఏది స్పూన్ ఇది నేను కలిపి చూస్తాను. ఏం వేసారో చూస్తాను నేను కలిపి. నేను దాల్చా ఎలా చేశారు ఏంటి ఏమేమి వేసారు ఇందులో? వ్లాగ్ వచ్చిందో చూసుకోవాలి. అబ్బో, అదిగో నీకులాగే వచ్చిందిగా. సూపర్. నేను చేసిన దానికన్నా చాలా బాగా వచ్చింది. అది వావ్. అందుకే బగారా రైస్ లో ఈ దాల్చా అదిరిపోతుంది. ఇది వెజ్ దాల్చానే కదా, ఇందులో ఏమీ లేదు. ఓకే. నాన్ వెజ్ కి నాన్ వెజ్ సపరేట్, వెజ్ కి వెజ్ సపరేట్. ఓకే, ఇదిగో. అసలు చాలా డిఫరెంట్గా ఉంది. ఇదిగో. వావ్, రెండు కలర్స్ లో ఉన్నాయేంటి? ఇది లైట్ చేసాం అంతే. ఇది లైట్ కలర్ లో ఉంది, డార్క్ కలర్ లో. ఇలా రా అక్కడికంట. ఓకే, ఇలా రా. ప్రసాద్ ఆల్మోస్ట్ అయిపోయింది. మటన్ చికెన్
చికెన్ కుర్మా. ఏమంటే పీసులు ఎలా ఉన్నాయని అనకద్దు. పీసులు కొంచెం కకృతి పడ్డాయి. ఏమైంది పీసులకి? ఏమైంది? నేను కొంచెం ఓవర్ చేశాను. బాగా నలుగొట్టేసావా? అంతే, కానీ టేస్ట్ బాగుంటుంది. బాగుంటుంది. అది ఓకే, తిన్నవాడు అయిపోయింది. అబ్బా, ఒక్క చెమట బొట్టు చిందించకుండానే మంచిగా కుకింగ్ అంతా కంప్లీట్ చేశారు. పెద్ద పెద్ద యుద్ధాలన్నీ ఇలాగే చేస్తాం. ఫిష్ మా కోసం చాలా చేస్తున్నారు వంటలు. ఇది ఎవరి కోసం అనుకుంటున్నారు? ఎందుకంటే మా ఇంట్లో మా ఓనరమ్మ గారు ఉన్నారు కదా, నివేద గారని, ఆవిడ కోసం. సో ఆవిడకి ఇది సస్పెన్స్గా తయారు చేసి ఆవిడ కోసం పెడుతున్నాం. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ లేరు ఇప్పుడు, వేరే డ్రెస్సు వేసుకొని మేకప్కి వెళ్ళారు. ఇప్పుడు ఈ లోపల ఈ ఫిష్కి మేకప్ మేము వేసేసి దీన్ని చక్కగా ఫ్రై చేసి ఇచ్చేస్తే వాళ్ళు తిని పెడతారు. అది మ్యాటర్. ఫిష్కి జనరల్గా నూనె వేస్తారు, కాకపోతే నెయ్యి వేస్తే ఇంకా బాగుంటుంది. నెయ్యి వేస్తాను. ఇది చిన్న మంట మీద చేయాలి, లేకపోతే తొందరగా, ఎందుకంటే ఐస్లో పెట్టింది కదా, ఉడకాలి బాగా. పెద్దగా పెడితే తొందరగా ఉడికిపోద్ది, కానీ లోపల పచ్చిగా ఉంటుంది. అందుకే చిన్న మంట మీద పెట్టుకోవాలి. అలా ఉడుకుతూ ఉంటుంది, దాని టైం తీసుకుంటుంది. మనం కూడా టైం తీసుకుంటాం. ఇప్పుడు వేసుకున్న ఈ అవుట్ఫిట్స్ కూడా చాలా బాగున్నాయి కదా. ఇవి RVN లెవెల్ నుండి వర్ష డిజైన్ చేసింది. తన లింక్స్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీరు కూడా ఇలాంటి మంచి వెరైటీ డ్రెస్సెస్ కావాలంటే తనతోటి డిజైనింగ్ చేయించుకోవచ్చు. చాలా అద్రిపోయినాయి కదా మా అవుట్ఫిట్స్. మా మీట్ అయితే ఎంత క్యూట్గా ఉందో. థ్యాంక్ యూ సో మచ్ వర్ష, బ్యూటిఫుల్ అవుట్ఫిట్స్ ఇచ్చావు. రెడీ, చెప్పాను కదా వాళ్ళ కోసం అని. ఆల్మోస్ట్ అయిపోయింది. వావ్, ఫిష్ ఫ్రై. బా, మా వారి చేతులతోటి ఈరోజు నిజంగా పండగలప్పుడు ఇలా భర్తలు పండగ రోజు మంచిగా చేసి పెడితే భార్య నాలాగా మంచి మంచిగా అవుట్ఫిట్స్ వేసుకొని మంచిగా రెడీ అయ్యి చక్కగా ఉండొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఇందులో ఉప్పు కారం పంచదార వేస్తారు కదా? కాదు, డీజిల్ వేసా. డీజిల్ వేసారా? వావ్, డీజిల్ ఫ్రై చేశారు. ఇది అబ్బా, కరీం చేసిన బగారా రైస్. దీనికోసమే మార్నింగ్ నుండి నేను బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు ఈరోజు. ఇక్కడ మా వారు నేనున్న మధ్యలో సీట్ ఎందుకు ఇలా ఖాళీగా ఉంచేసామని చూస్తున్నారు కదా, దానికి ఒక రహస్యం ఉంది. ఇక్కడ మా మ్యాంగో సెటిల్ అయిపోయింది మా ఇద్దరి మధ్యన. మా బుజ్జి మ్యాంగో పడుకుంది, దానికి డిస్టర్బ్ కరీం డిస్టర్బ్ చేయకు. ఓకే, అందుకని మా ఇద్దరి మధ్యలో ఈ పండక్కి కొంచెం గ్యాప్ వచ్చిందండి. అమ్మో, ఫిష్ అయితే బాగా వేడిగా ఉంది. మా వారి కోసం మటన్ కర్రీ కూడా
మటన్ వావ్ దాల్చా చికెన్ ఫ్రై. ఇది ఎవరు చేశారు? మటన్ కర్రీ మటన్ ప్రసాద్. మటన్ ప్రసాద్. మటన్ ప్రసాద్. మటన్ ప్రసాద్. ప్రసాద్ కర్రీ బగారా రైస్ చాలా బాగుందిరా నిజంగా సూపర్. చాలా బగారా రైస్ నాకు నేర్పించు. బాగుంది. నాకు చికెన్ ఫ్రై కావాలి. మటన్ కర్రీ ఎవరు చేశారు? మటన్ ప్రసాద్. అవునా? ఎలా ఉంది? ఏమో నాకు కర్రీలాగే ఉంటుంది. సేమ్ మటన్ కర్రీలా ఉంది. లేదు దాంట్లో బోల్డంత ప్రేమను కూడా కలిపాడంట ప్రసాద్. బాగుంది. ప్రసాద్ రేపు నుంచి మా వారికి నువ్వే కిచెన్కి సెలవు నాకు. మా మీటింగ్ కూడా చక్కగా మాట్లాడలేదు. వాళ్ళకి చికెన్ ఉంటే చాలు కదా. ఇప్పుడే భోజనాలు అయినాయి, మనం ఇక్కడ వచ్చి ఇంకా టైం పాస్ చేస్తున్నాం, ఇంకా చేసేది ఏం లేదు. మా అమ్మ చూడండి, మా మమ్మీ అసలు నాకు అన్నిటికన్నా మా మమ్మీ ఈ చైన్ చాలా నచ్చిందండి, బాగా సూట్ అయింది డ్రెస్కి. వెరీ నైస్, గుడ్ సెన్స్ ఉంది మమ్మీకి ఫ్యాషన్ది. చూడండి మా డాడీ కాదండి, వీళ్ళు అసలు ఎంత హాయిగా కూర్చొని యానిమే చూసుకుంటున్నారు ఇద్దరు. నేను నిషక్క క్లబ్ హౌస్కి వెళ్ళిపోతున్నాము ఫొటోస్ తీసుకోవడానికి. యా ఇప్పుడు పిల్లలకి ఈది ఇవ్వకపోతే ఊరుకుంటారా? పిల్లల కోసం ఈది ప్లీజ్. ఇంకా ఇవ్వలేదు, ఇదేంటిది అన్ని కాదు. నేను పర్లేదు, మీకు ఎంత ఎంత పని ఉంటుందో పాపం తీసుకుంటా. నాన్న చేతుల మీద కావాలా నా చేతుల మీదుగా కావాలా? ఇవి చేయండి. థ్యాంక్ యూ. ఇదేంటిది ఇద్దరిది కలిపి ఒకటే ఇది. మా అబ్దులు మామూలుగా పిలిస్తే రాడు, ఇప్పుడేంటి ఈది అనగానే అక్కడ కూర్చున్నవాడు ఇక్కడికి ఎలా వచ్చేసావు? कैसागे ईदी आपको कल देती जाके बैठो. नहीं कल मिलेगा ईदी. नो नो आज नहीं मिलेगा, आज नहीं. अब्बा के हाथ से हो ना मम्मी के हाथ से? मम्मी के हाथ से. वाह ईदी अंते. थैंक यू कुछ भी. या आफरीन और रिहान पुप्पा के हाथ से हो ना मेरे हाथ से हो ना? कन्फ्यूज इसे मेरे हाथ से तो पुप्पा खा से ले रहे. ईद मुबारक. वालेकुम सलाम रहमतुल्लाहि व बरकात. ईद मुबारक. ऑल द बेस्ट. ईद मुबारक. ईद मुबारक. ईद मुबारक. या మా కెమెరామెన్స్ కూడా ఇది ఆల్ ద బెస్ట్. ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. తను కూడా మన కెమెరామెన్ దుర్గా ప్రసాద్ చాలా బాగా కెమెరా క్యాప్చర్ ఈ వ్లాగ్ అంతా అద్దరుగొట్టేస్తున్నాడు తను. దుర్గా ప్రసాద్ పెళ్లి కాని ప్రసాదా? పెళ్లి అయిపోతుంది. మా సిద్ధు అందరికీ తెలిసిందే, మా రథసారథి. కార్ని విమానం నడిపినట్టుగా నడిపే మా సిద్ధు ఒకప్పుడు, ఇప్పుడు కాదు, చాలా స్లోగా. మంచిగా లంచ్ అయితే అయిపోయింది, ఈవినింగ్ కూడా అయింది. చల్లగా గాలి చల్లగా ఉండే సమయంలో మేమిద్దరం కూడా అవుట్ఫిట్స్ని చేంజ్ చేసేసుకున్నాము కదా. బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ఇవి కూడా. యా మా మీటికి నాకు డిజైన్ చేసిన వారు షిఫా గారు. వాళ్ళ ఇన్స్టా పేజ్ వచ్చేసి కోరలీవా, నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. చాలా బ్యూటిఫుల్ అవుట్ఫిట్స్ వారి దగ్గర మీరు డిజైన్ చేయించుకోవాలంటే డిస్క్రిప్షన్లో వెళ్ళి వాళ్ళ లింక్ని క్లిక్ చేసి మీరు అందులో డిజైన్ చేయించుకోవచ్చు. ఓకే మీటి, ఈరోజు ఇప్పుడు బయటకు వెళ్దామంటావా? మంచి అవుట్ఫిట్స్ వేసేసుకున్నాం, వెళ్ళిపోదామా? ఎక్కడికి వెళ్దాం? అమెరికా? అదే చెప్తున్నాను, అమెరికా జెట్లో వెళ్దాం. వెళ్దామా? వద్దులే, ఈరోజు రంజాన్ పండగ కదా, ఇంటికి వెళ్దాం. నడు. యాక్చువల్గా ఇంట్లో వాళ్ళందరికీ పండగ అని చెప్పి ఆనందంగా కొన్ని గిఫ్ట్లు ఇచ్చాం కొంతమందికి.
ఇంట్లో పిల్లలకి ఇచ్చాము, బయట వాళ్ళకి కూడా ఇచ్చాము. సో ఇప్పుడు ఇంత కష్టపడి 1 మంత్ నుంచి వాళ్ళకు కూడా మనం ఏదైనా చేస్తే బాగుంటుందనే ఐడియాతోటి ఒక గిఫ్ట్ ఒకటి తీసుకొచ్చాను జుబేదాకి. ఇప్పుడు సీక్రెట్గా తీసుకెళ్ళి ఇస్తాను. బయటికి వెళదాం, షికారు కారులో షికారుకెళ్ళి అని ఒక పాట పాడుకుంటుంది. పాట పాడుకోవాలంటే మరి కారు కావాలి, కార్లో పెట్టాలి. షీ ఉంది కదా, కారులో షీ ఉంది. కారులోనా? ఓకే. సో అయితే ఇప్పుడు ఇంత కష్టపడ్డావు కాబట్టి నీకు చిన్న గిఫ్ట్. గిఫ్ట్ ఇది ఏంటి అనేది నువ్వే ఓపెన్. నిజమేనా? ఏదో ఇప్పుడు ఎప్పుడెప్పుడు చేస్తున్నారా? సహీ గిఫ్ట్ ఓపెన్ చేయగానే ఏ పామో ఏ తేల్లో ఈద్ ముబారక్. अस्सलाम वालेकुम अस्सलाम ईद का है या ఇది మెల్లిగది. ఈద్ ముబారక్. చూద్దాం మా వారు ఎంత ఇచ్చారో చూద్దాం. ये मेरा गिफ्ट मेरा 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 मुझे क्या होगा? मेरा ही मेरा. वो तो चीटिंग नहीं. मैं काउंट करती मैं काउंट करेगा. हल्का 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 पूरे नोटा फड़िया थे. हल्का कौन डेकोरेट करे? इतना अच्छा करे. अब मैं करती हूँ. हाजी कौन डेकोरेट करे जी? డెకరేషన్ నా ఐడియా. నేను చేస్తాను. ఏంటది? 500 1000. మా వారి ఇది వచ్చేసింది నాకు. అదేంటది? చీటింగ్ చీటింగ్. నికారు నికారు. నేను చెప్తా ఎంతో అడగచ్చు కదా, ఎందుకు అంత కష్టపడుతున్నా? 10,000. 10,000 లో 500 తక్కువ ఉంది. 9,500 ఉంది. ఎందుకుంటది? అవును 500 తక్కువ ఉంది. 10,000 నాకు కరెక్ట్ గా కావాలి. ఇంకొక 500 రావాలి ఇందులో. నాకు లెక్కలు రావాలి. మీరు తక్కువ ఇచ్చారు కదా. ఇదేంటి మళ్ళీ తీసుకుంటున్నారేంటి? ఇది నా ఇది కాబట్టి దీంతో నేను ఏమైనా చేసుకోవచ్చు. మీటి మన షికారుకి వెళ్దాం. 10,000 రూపీస్ ఇంత మంచిగా డెకరేషన్ చేసి ఐడియా వచ్చింది. కాదు, ఇంత మంచిగా గిఫ్ట్ ప్యాకింగ్ చేసి మంచిగా ఇచ్చి దీని మీద మా మీటి కళ్ళు అయితే పడ్డాయండి. నా ప్రాణం తీసేస్తుంది. నీకు ఇది ఇచ్చాను కదా. ఏం సరిపోతుందా? అంటే ఎంత కావాలి? ఇది కూడా తీసుకొచ్చి మమ్మీకి ఇవ్వాలి. అమ్మ నువ్వు ఉంచు, నువ్వు ఉంచి నీ దగ్గర దాచుకో మమ్మీ, నువ్వు తీసుకో, నీ చిన్న బేబీని కదా, నేను పెద్ద బేబీ అయ్యాక ఇవ్వి అని చెప్పాలి. ఇందులో మనకి 500 అంట. ఎందుకు ఇస్తాను? నాన్న ఇచ్చిన ఇది నాది.